కానీ చీప్ గా వేల కోట్లలో అంటూ ఈ కూటమి చేస్తున్న ప్రచారం వల్ల జగన్ కి ఎంత పరువు నష్టం. ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వేల కోట్లు మింగేశాడని సాక్షాత్తు సాక్షి పేపర్లో పెద్ద పెద్ద వార్తలు వండి వారిస్తుంటే సామాన్యులు మాత్రం బాలినేని అన్ని వేల కోట్లు మింగేస్తుంటే జగన్ ఎందుకు ఆపలేదు, ఆయన ఏం చేస్తున్నాడు, అప్పుడే బాలినేని అరెస్టు చేయించి జగన్ తన నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా అన్నది సామాన్యుల వాదన. నిజమే, జగన్ నిజంగా ఆ పని చేసి ఉంటే అసలు ఆయన్ని గొప్ప నాయకుడిగా ప్రజలు గుర్తు పెట్టుకునేవాళ్లు. కానీ జగన్ అలా చేయలేదు. బాలినేని వేల కోట్ల కుంభకోణం చేశాడు అంటూ, ఆయన అవినీతి, దోపిడీ, భూకబ్జాలు ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసంటూ, వైసీపీలో టీడీపీ కొవర్టుగా పనిచేస్తూ బాలినేని వైసీపీని దెబ్బతీశాడు అంటూ, స్పెషల్ ఫ్లైట్స్ వేసుకుని రష్యాలో క్యాసినోలో ఆడేందుకు వెళ్లి వచ్చాడు అంటూ, ఒంగోలులో బ్రాహ్మణుల భూములతో సహా అనేక భూములను కాజేశాడంటూ, అది తన పాలనలోనే జరిగిన కుంభకోణాలను ఇప్పుడు తాపీగా తన సంతపత్రికలో వేయించి తన సర్కార్ అవినీతి సర్కార్ అన్న విషయాన్ని తనకు తానే ఒప్పుకుని సెల్ఫ్ సర్టిఫై చేస్తున్నాడు జగన్.